హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఒక విషయాన్ని నేనే అంగీకరించలేకపోతున్నా. నిజం చెప్పాలంటే ఇటువంటి ఆలోచనలు లేడీస్‌కి కూడా వస్తాయా? అది డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నటువంటి ఒక ఫీమేల్ డైరెక్టర్ సినిమాలో ఇటువంటి సీన్స్ పెట్టి ఒక ట్రైలర్ కట్ చేయగలదా? కట్ చేస్తే అది ఈ రేంజ్‌లో బ్రేక్స్ రికార్డ్ బ్రేక్స్ చేస్తుందా అన్న విషయం నా ఊహకు కూడా అందల. ముఖ్యంగా నేను చెప్పాలంటే 'గీతూ మోహన్ దాస్' ఎ ఫిలిం 'గీతూ మోహన్ దాస్'. 'గీతూ మోహన్ దాస్' ఫిలిమ్స్ ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఫీమేల్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినటువంటి మూవీ 'టాక్సిక్'. హీరో ఎవరో తెలుసు కదా మీకు. హీరో 'యాష్'. అటువంటి సూపర్ హీరోని పెట్టుకుంటే సినిమాని ఏ విధంగా చేయాలో ఈ 'గీతూ మోహన్ దాస్' గారికి క్లియర్‌గా తెలుసనమాట. నాకెందుకు అనిపించిందంటే, మనం చాలా సార్లు హాలీవుడ్ మూవీసు తెలుగులో డబ్ చేసుకొని, ఆ తెలుగుని భరించలేక విజువల్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ 'గీతూ' చేసినటువంటి ఈ మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నటువంటి తెలుగు, కన్నడ మల్టీ లాంగ్వేజ్ మూవీ. ఇందుట్లో గనక మీరు సీన్ చూసినట్లయితే అసల ఒక డైనమైట్‌ని ఇలా కూడా పేల్చొచ్చా? ఒక గ్రేవ్ యార్డ్‌లో జరుగుతున్నటువంటి ఒక్క 2 మినిట్స్ క్లిప్ తోటి సినిమా థియేటర్ వరకు ఎలా ఆడియన్స్‌ని లాక్కురావాలో ఈ 'గీతూ మోహన్ దాస్‌కి' క్లియర్‌గా తెలుసు. అందుట్లో ప్రతి ఒక్క షాటు మాస్టర్ పీస్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీలో ఎవరైనా ఈ ట్రైలర్ చూడకపోతే దయచేసి చూడండి. ఎందుకంటే మీ ఊహకు కూడా అందదు. ద ఈ టేకింగ్ దగ్గర నుంచి, సౌండ్ ఇంజినీరింగ్ దగ్గర నుంచి, సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, అక్కడ జరుగుతున్నటువంటి సిట్యుయేషన్ ప్రతి ఒక్కటి కూడా ఇలా జరిగితే ఈ రేంజ్‌లో ఉంటుందా? 'యాష్‌ని' అయితే ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని ఒక రగ్డ్ ఫెలో లాగా చూడొచ్చు. ఒక వుమనైజర్‌గా కూడా చూడొచ్చు. బట్ మీరు ఎలా చూసినా గూడా ఆ ట్రైలర్ మీకు నచ్చుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే బియాండ్ ఆలోచనలు. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' అంటే ఏమో చేయొచ్చు. ఇప్పుడు మన 'సందీప్ రెడ్డి వంగ' అంటే ఇటువంటి సీన్స్ పెట్టొచ్చు. లేదంటే ఇంకో డైరెక్టర్ అయితే ఈ రేంజ్‌లో సీన్‌లు చేయొచ్చు అని మనం అనుకుంటాం గానీ, ఒక ఫీమేల్ డైరెక్టర్ ఈ రేంజ్‌లో ఒక సీన్‌ని కంపోజ్ చేసి షాట్ టు షాట్ ఎగ్జిక్యూట్ చేసి మనల్ని ఆకట్టుకునే విధంగా మన మగవారి మైండ్ సెట్‌ని కూడా ఫిల్టర్ చేసి సీన్‌లు చేసినట్టుగా ఇదైతే అద్భుతంగా ఉంటుంది. డీఐ కూడా అద్భుతంగా జరిగింది. నిజం చెప్పాలంటే బ్లడీ కింగ్ ట్రైలర్ ఇది. అటువంటి ట్రైలర్‌ని నేను ఇప్పటివరకు చూడలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను చూడలేదు. టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను చూడలేదు. ఈ ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాలని ఈరోజు రాత్రి అయినా కూడా నేను కూర్చున్నా. ఇప్పటికి నేను ఒక 10 సార్లు చూసుంటా ఈ ట్రైలర్‌ని. మీరు కూడా దయచేసి చూడండి. 'గీతూ మోహన్ దాస్' గారికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చేస్తూ ఉన్నా. మీలాంటి డైరెక్టర్స్ కావాలి. మీలాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి మహిళలు కూడా సినిమా రంగంలో ముందుకు వెళ్ళాలి. మీతో పాటు ఇంకా కొంతమంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఇదైతే ఉంది. మన పర్సనల్ ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టి, క్యారెక్టర్ ఏం చేస్తుందో, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిలింగ్‌ని సూపర్ పర్ఫెక్ట్‌గా ఇందుట్లో పెట్టడం జరిగింది ఈ ట్రైలర్‌లో. దయచేసి మీరు కూడా చూడండి 'టాక్సిక్'. ఇది కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్. అంటే చూడండి బ్యానర్ పేరు కూడా ఎలా ఉందో, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అంట. సో, రాక్ స్టార్ 'యష్' గారు నటించారు. మీరు కంపల్సరీగా చూడాలని కోరుకుంటున్నా. ఒకసారి చూసిన తర్వాత మీరే కింద కామెంట్ చేస్తారా నువ్వు చెప్పింది కరెక్ట్ అని. TOXIC టాక్సిక్ ఇంగ్లీష్ టైటిల్ ఉంటుంది. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.